హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ తయారు చేసుకుందామండి. ఇది బియ్యం పిండితో తయారు చేసిన డైమండ్ చిప్స్ అన్నమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఎప్పటికీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లల కోసం ఎప్పుడు ఏదో ఒకటి మనం రెడీ చేసి పెట్టాలి. కాబట్టి ఈరోజు మనము డైమండ్ చిప్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకొని 2-3 చిటికెళ్ళ పసుపు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారం వేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి, నేను కొంచెం తక్కువగా వేసాను. 1 టీ స్పూన్ నువ్వులు, ఒక 4 రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగేసి అది కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కూడా కరిగిపోయి కారం అదంతా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు మరిగేటప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి జల్లించి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న బియ్యం పిండిని ఇప్పుడు వాటర్లో వేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం కలిసేలాగా పూర్తిగా ఉడికించుకోవాలన్నమాట. కింద ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. ఆ వేడి నీళ్ళతోనే ఈ పిండి అనేది బాగా కలిసిపోతుంది. ఏం ఉండలు లేకుండా పూర్తిగా పొడిపిండి అనేది లేకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం స్పూన్కి అనేది అంటుకుంటుంది కదండి. ఇప్పుడు అదంతా కూడా వేరొక స్పూన్తో అంతా తీసేసి ఈ పిండి అంతా ఒక దగ్గరగా అనుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కొంచెం చల్లారే వరకు మనం మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం మూత తీసి చూస్తే పిండి అనేది చల్లారిపోతుందండి. చూసారా, మనకి చేతికి పట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఉన్న స్పూన్కి పిండినంతా కూడా తీసేసి ఇప్పుడు మీరు చూసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా మీకు చూపించే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగా ముద్దలాగా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని ఈ లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ఇలా ప్యాన్లో ఉన్న పిండిని మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండికి అంటుకున్నట్టుగా అనిపిస్తే మీరు కొంచెం చేతికి నూనెని అప్లై చేసుకొని ఇలా చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇప్పుడు వీటిని రౌండ్గా చేతితో బాగా మర్దన చేసుకుంటూ మన బాదుషాలాగా, అంటే మనం చపాతీ ముద్దని ఎలాగైతే రోల్ చేసుకుంటామో అలా రౌండ్గా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండిని వేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మామూలుగా మీకు నచ్చితే బియ్యం పిండి వేసుకోండి, లేకపోతే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ పొడిపిండి వేసి యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్తో కానీ ఏదైనా స్పూన్తో నైఫ్తో దేంతో అయినా కూడా ఇలా డైమండ్ షేప్లో మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా డైమండ్ షేప్లో చపాతీని అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే ఇంకొక చపాతీని కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగా చపాతీ ముద్దను ఎలాగైతే తయారు చేసుకున్నామో అలానే తయారు చేసుకొని ఇప్పుడు చపాతీలాగా బెలాయించుకున్న తర్వాత డైమండ్ షేప్లో పీసెస్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఒకవేళ మీకు అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న డైమండ్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. చాలా సింపుల్గా డైమండ్ పీసెస్ అనేటివి రెడీ అయిపోయాయండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఇది రెడీ చేసుకునే ముందే మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా స్టవ్ మీద. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి కొంచెం ఒక పీస్ వేసి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా కాగింది కదండి. ఇప్పుడు ఇలా కాగిన ఆయిల్లో ఏదైనా సరాతంతో కానీ ఏదైనా ప్లేట్ సహాయంతో ఇలా పీసెస్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. కొంచెం సేపు అలాగే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వేడిగా అయిపోయి క్రిస్పీగా అయిపోయాయి అనుకున్నప్పుడు మనం ఇలా కొంచెం లైట్గా కదుపుకోవాలి. వాటంతట అవే విడిపోతాయండి. మనమేమి విడగా తీయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా విడిపోతాయి.
మనం వెయ్యగానే కూడా మంచిగా ఉబ్బినట్టుగా అయిపోతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఈ సమ్మర్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. ఈ కప్పుడు బియ్యంతో తయారు చేసిన ఈ స్నాక్స్ని ఒక పూటకే కథం చేసేస్తారండి పిల్లలు. అంత క్రిస్పీగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా వేసేసుకున్న వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో కదా, మంచిగా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇలానే మిగతా పీసెస్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా క్విక్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఎలా వేగాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఇవి వేగిన తర్వాత పూర్తిగా బుడగలు అనేటివి ఆగిపోతాయండి. మొత్తం ఆయిల్ అనేది కంప్లీట్గా కాగడం అనేది బంద్ అయిపోతుంది అనమాట. అవి బుడగలు అనేటివి రాకుండా పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు మనకి ఇవి వేగిపోయాయని పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన డైమండ్ పీసెస్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్ కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా హెల్తీ కూడా కదండి. బియ్యం పిండితో చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. ఎంతో టేస్టీగా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండే ఈ బియ్యం పిండితో తయారు చేసుకున్న డైమండ్ పీసెస్ని మీరు ఒకసారి రెడీ చేసుకుంటారా? మీ పిల్లలకి ఈ సమ్మర్లో చేసి పెడతారా? నచ్చాయండి డైమండ్ పీసెస్? నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లేఖస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.